కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వివాదంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆహారం అందించడంలో ఆలస్యమైందంటూ కూడా ఓ హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు. యజమానితో పాటు సిబ్బందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. నాగార్జున యాదవ్ పై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. పల్నాడు జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఆహారం అందించడంలో ఆలస్యమైందన్న ఒక చిన్న కారణంతో ఓ హోటల్ సిబ్బందిపై ఆయన అనుచరులు దాడికి పాల్పడిన ఘటన సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకైతే రావడం జరిగింది. అలాగే సత్తెనపల్లిలోని గుడ్ మార్నింగ్ హోటల్ కు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తన అనుచరులతో కలిసి వెళ్లడం జరిగింది. అక్కడే తాము ఆర్డర్ చేసిన ఆహారం తీసుకురావడం ఆలస్యం కావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో హోటల్ యజమాని శేఖర్ తో పాటు ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటా పెరగడంతో నాగార్జున యాదవ్ ఆయన అనుచరులు కూడా సిబ్బందిపై చేయి చేసుకున్నట్లుగా బాధితులైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ దాడిలో ఇద్దరు హోటల్ సిబ్బందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా తమకు ఎదురు తిరిగితే మా వాళ్లంతా వస్తారు అంటూ కూడా నాగార్జున యాదవ్ తమను బెదిరించినట్లు హోటల్ సిబ్బంది తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి నాగార్జున యాదవ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుల నుంచి వివరాలు స్వీకరించిన పోలీసులు ఇటు వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే హోటల్ వద్ద నాగార్జున యాదవ్ తమ అనుచరులు గొడవ పెట్టుకుంటున్న దృశ్యాలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఒక రకంగా దౌర్జన్యం చేశాడని కూడా చెప్పుకోవచ్చు. ఆహారం త్వరగా ఇవ్వలేదని హోటల్ యజమానితో పాటు సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. తన అనుచరులతో కలిసి యజమాని శేఖర్తో పాటు సిబ్బంది పైన నాగార్జున దాడి చేశాడు. దీంతో హోటల్ సిబ్బందిలో ఇద్దరికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఇదే దుస్థితి ఉందని కూడా నాగార్జున యాదవ్ మీద కొన్ని కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ హోటల్లో రాత్రి సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు అప్పట్లో వీరంగం చేశారు. హోటల్ యజమానితో పాటు సిబ్బందిపై కూడా దాడి చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు వారి అనుచరులు ఆస్పరి రహదారిలోని ఓ హోటల్లో ఆహార పదార్థాలు కావాలని ఫోన్ చేశారు. వారికి కావలసిన ఆర్డర్ని కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత హోటల్ సిబ్బంది వారి వద్దకు పార్సల్ తీసుకెళ్లారు. 530 రూపాయలు బిల్లు అడగడం జరిగింది. వారు ఫోన్ పే చేశామని బదిలిచ్చారు. కానీ ఆ డబ్బులు తమ ఫోన్ కు రాలేదని చెప్పడం జరిగింది. డబ్బులు ఇస్తే పార్సల్ ఇస్తామని, ఒకవేళ ఫోన్ పే ద్వారా మొత్తం తమకు వస్తే తిరిగి చెల్లిస్తామని కూడా హోటల్ సిబ్బంది వారికి సూచించడం జరిగింది. దాంతో ఆగ్రహించిన అధికార పార్టీకి చెందిన సుమారు 20 మంది ఆ పార్సెల్ను హోటల్ కు తెచ్చి కౌంటర్లో కూర్చున్న యజమానిపై విసిరి కొట్టి ఇష్టానుసారంగా కూడా అప్పట్లో దుర్భాషలాడారు. ఆ హోటల్ యజమాని సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆదోని 2వ పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ వద్ద ప్రస్తావించగా తమకెవరూ ఫిర్యాదు చేయలేదని కూడా పేర్కొన్నారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా అధికార పార్టీకి చెందిన యువ నాయకుడు ఒకరు ఇరు పక్షాలతో చర్చించి రాజీ కుదిర్చినట్లుగా కూడా తెలుస్తోంది. కేసులు పెడితే గనక ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని హోటల్ నిర్వాహకులు సైతం కూడా వెనకంజ వేసినట్లుగా తెలుస్తోంది.